దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. హల్లెలూయా. ఈ వాక్యంలో గమనించండి, ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును అని చెబుతూ మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను అంటున్నాడు. భూమి మీద మానవుడు ఈ లోక సంబంధమైన నివాసాలు కట్టుకోవాలని వీటి కొరకు ఆరాటపడుతూ ఉన్నాడు. ఈ కంటికి కనిపిస్తున్న ఈ నివాస స్థలాలన్నీ కూడా ఒక దినాన ఉండవు. మనకు కనిపిస్తున్నటువంటి సాధారణమైన ఇల్లు కానివ్వండి, పెద్ద పెద్ద డూప్లెక్స్ బిల్డింగ్లు కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, ఏదైనా సరే ఒక దినాన ఈ నివాస స్థలాలు ఉండవు. అందుకని ఆయన బిడ్డలకి ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను అంటున్నాడు. అంటే పరలోక రాజ్యములో అనేక నివాసాలు ఉన్నాయంట, అనేక నివాసాలు. ఏ నివాస స్థలానికి ఎవరు యోగ్యులో దేవుడు ఆ నివాస స్థలాలకి వారిని నిర్ణయిస్తాడు. కొంతమందికి ఆ నివాస స్థలాలు ఘనంగా గొప్పగా ఉండొచ్చు, సుందరంగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు. కొంతమందికి అల్పంగా కూడా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఈ మాట ఎందుకు చెబుతున్నాడు అంటే, ఈ భూమి మీద నివాసాలు శాశ్వతమని, స్థిరమని నమ్మి మోసపోవద్దు. అవి ఒక దినాన ఉండవు. అవి ఎంత అందమైన సుందరమైన ఇల్లు అయినా సరే అవి నిలబడేవి కాదు. ఎందుకని? ఈ భూమి మొత్తం కూడా పాపములో ఉంది. పాప సంబంధమైనటువంటి విధానములో ప్రజలు కొనసాగుతూ ఉన్నారు. అందుకని బైబిల్ వాక్యం ఏమని రాయబడిందంటే, పాప సంబంధమైనది ఏది కూడా ఉండటానికి వీలు లేదు, వాటిని కాలబెట్టాలి, తగలబెట్టాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకని భూమి మీద ఏది శాశ్వతము కాదు. దీనికి వాక్యము పేతురు రాసిన 2వ పత్రికలో చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, చదవండి ఒకసారి తీసి. 3వ అధ్యాయం 11. ఇవన్నీ ఇట్లు లయమై పోవినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇవన్నీ ఇట్లు లయమైపోయి, ఏంటి? పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోతాయంట. పంచభూతాలు అంటే ఏంటి? భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని. ఈ 5టిని ఏమంటారంటే పంచభూతాలు అంటారు. పంచభూతాలలో భూమి కూడా ఉంది కనుక భూమి కూడా దేవుని అగ్ని చేత కాల్చివేయబడుతుంది. ఈ నివాస స్థలాలు నిలబడవు. అందుకని అంటున్నాడు, నేను మీ కొరకు స్థలము
సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నిజంగా ఆ స్థలం కావాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఆ పరలోక స్థలం కావాలని నిజంగా కోరుకునే వాళ్ళు చెప్పాలా? దేవుని స్తోత్రం కలుగునుగాక. కొంతమందికి వద్దు కాబోలు, పాపం చేతులు ఎత్తట్లా. ఈ పంచభూతాలు అంటే భూమి కాలిపోయేదే, ఆకాశం కాలిపోయేదే, నీరు కాలిపోయేదే, అగ్ని కాలిపోయేదే. ప్రతిదీ కూడా పంచభూతాలు లయమైపోతాయంట. అంటే ఈ భూమి కూడా నాశనం అయిపోతుంది. ఈ నాశనం అయిపోయే ఈ లోకములో ఏది స్థిరము కాదని చెబుతూ, నేను ఉండే స్థలములో మీరు ఉండులాగునా నేను స్థలము సిద్ధపరచి మరలా రాబోతున్నాను. అందుకని విశ్వాసులు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు ఈ భూమి మీద కట్టుకొని గొప్పలుగా మారాలని వీటి కొరకు సిద్ధపడకూడదు. ఈ నివాస స్థలాన్ని విడిచిపెట్టి ఆ నివాస స్థలానికి వెళ్ళటానికి యోగ్యత, అర్హత పొందాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇది శాశ్వతము కాదు, ఇది స్థిరము కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. లాజరు చచ్చిపోయే సమయానికి అన్ని రోగాలు ఉన్నాయి లాజర్లో. ఇప్పుడు కొంతమందికి రోగాలు ఉంటే వాళ్ళు ఏదో దేవుని ఎదుట తప్పు చేసి ఉంటారు, దేవుని ఎదుట వారికి శిక్ష వచ్చింది, దేవుని ఎదుట దేవుడు కోపడ్డాడేమో అనుకుంటాం. నో. రోగాలు 3 రకాలుగా వస్తాయి. నేను చాలాసార్లు చెప్పాను మీకు, మరలా చెప్తున్నా. పాపం చేస్తే రోగాలు వస్తాయి, దయ్యాల వల్ల వస్తాయి. కొన్ని రోగాలు దేవుడే పెడతాడు. ఎందుకని? మనం హెచ్చించుకొని అతిశయించి దేవునికి దూరం అయిపోతామేమోనని. ఇప్పుడు లాజరుకి భయంకరమైనటువంటి కురుపులు ఉన్నాయని బైబిల్ వాక్యంలో రాయబడింది. యోబుకు కూడా భయంకరమైన రోగం వచ్చింది. ఇప్పుడు యోబు కానీ లాజరు కానీ ఏం పాపం చేశారా? వాళ్ళు ఏ పాపం చేయలా. పాపం చేయకుండానే రోగాలు వచ్చినాయి. ఇప్పుడు లాజరు చచ్చిపోయే సమయానికి రోగంతోనే చచ్చిపోయాడు. కానీ ధనవంతుడు చచ్చిపోయే సమయానికి రోగంతో చచ్చిపోలా. ధనవంతుడుగా, పేరుగాంచిన వానిగా, గొప్ప పదవులతో, బాగా డబ్బుతో, చాలామంది స్నేహ బంధాలను కలిగి ఉండి చనిపోయాడు. ఈ ఇద్దరు విషయాల్లో చూడండి, గమనించండి మీరు. అన్నీ కలిగిన వాడేమో నరకానికి పోయాడు, రోగాలు రష్టుతో చచ్చిపోయిన వాడేమో పరలోకం పరదైస్కి వెళ్ళాడు. వీళ్ళిద్దరు ఎవరు గొప్ప? లాజరు గొప్ప, ధనవంతుడు గొప్ప? లాజరే కదా. ఇప్పుడు లాజరు చచ్చిపోయినప్పుడు రోగాలతోనే చచ్చిపోయాడు కదా. అడది ఈ రోజుల్లో చాలాసార్లు చాలా బోధలు వింటుంటాం మనం. ఏమని? మా దగ్గరికి వస్తే రోగాలు తగ్గుతాయి, మా దగ్గరికి వస్తే స్వస్థతలు జరుగుతాయి, మా దగ్గరికి వస్తే ఏ జబ్బు అయినా పోవచ్చు. కానీ ఇప్పుడు ఆ జబ్బు పోయినంత మాత్రాన పరలోకం దొరికిద్దా? చెప్పండి. స్వస్థత కలిగినంత మాత్రాన పరలోకం దొరికిద్దా? నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందా? ఇక్కడ స్వస్థతలు, ఈ రోగాలనేది శరీరానికే, ఆత్మకు కాదు. ఆత్మ తండ్రి సిద్ధపరిచినటువంటి ఆ నివాస స్థలానికి సిద్ధపడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ శరీరము కుళ్ళి కుషించిపోవచ్చు, అన్ని జబ్బులు రావచ్చు, అన్ని రకాల జబ్బులు వచ్చినా ఈ శరీరం గురించి నువ్వు ఆలోచించకూడదు. దేని గురించి ఆలోచించాలంటే అదిగో ఆ పరలోక రాజ్యమును గూర్చి, దేవుడు సిద్ధపరిచే ఆ స్థలమును గూర్చి నువ్వు సిద్ధపడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. పంచభూతాలు లయమైపోతున్నాయి. ఎందుకు లయమైపోతున్నాయి? ఎగ్జాంపుల్, పాత నిబంధన కాలంలో, నోవాహు కాలంలో ప్రజలు, వారి ఊహలు, తలంపులు అన్నీ చెడిపోయాయి. వారి పాపం భయంకరంగా దేవుని దృష్టి కనపడింది. దేవుడు జలముతో, నీళ్లతో ఏం చేశాడు? ఆ తరం మొత్తాన్ని చంపేసేసాడంట. జలముతో నాశనం చేసేసాడు. అలాగే సొదొమ గొమొర్రా ప్రజలు పాలు కంటే కూడా ఇంకా తెల్లగా ఉంటారంట. అంతటి తెల్లటి దేహం కలిగినటువంటి వారి శరీరాలని దేవుడు బొగ్గులాగా మార్చాడు. కారణం ఏంటి? పాపం వల్ల. అలాగే ఈ రోజుల్లో కూడా మనుషులలో 100కి 99% ప్రతి మనిషిలో ఏం కనపడుతుందంటే పాపం కనపడుతుంది. పాప సంబంధమైనది ఏది కూడా దేవుడు ఉంచడో, పాప సంబంధమైన దాన్ని దేవుడు తగలబెట్టేస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు అప్పుడప్పుడు చెత్త కుప్పలో తగలబెడుతున్నారు, తగలబెట్టట్లేదా? డంపింగ్ యార్డులు అక్కడక్కడ తగలబెడతారు. ఎందుకని? అది చెడిపోయింది కాబట్టి, పాడైపోయింది కాబట్టి, దానివల్ల వాసన వస్తుంది కాబట్టి. చెడిపోయిన దాన్ని మనం ఉంచుకోము, దాన్ని ఏం చేస్తాం? తగలబెట్టేస్తాం. అర్థమైందా?
అదే రీతిగా ప్రపంచం మొత్తం కూడా చెడిపోయింది కాబట్టి చెడిపోయిన దాన్ని దేవుడు ఉంచుకోకుండా ఈ చెడిపోయిన ప్రపంచంలో కొంతమంది నీతిమంతుల్ని ఆయన సపరేట్ చేసుకొని ఆయన సిద్ధపరుస్తున్న ఆ రాజ్యానికి ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఆయన నివాస స్థలాలకి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన గురి అంతా అదిగో అటు ఉండాలా. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు నేను ఈ మధ్య వేరే దేశాలు వెళ్ళా. ఒక్కరోజు నా కొరకు తీసుకున్నటువంటి గెస్ట్ హౌస్ 10,000, ఒక్క రూమ్ 10,000. దాంట్లో అన్నీ ఉన్నాయి. ఒక పక్క చూస్తే పెద్ద ఎల్సిడి టీవీ ఉంటుంది, దాంట్లోనే తర్వాత వేడి నీళ్ళు కాసుకోవడానికి వేడి నీళ్ళు ట్యాపు, వేడి నీళ్ళు రావడానికి వేడి నీళ్ళు ట్యాపు, అంటే ఒకే ట్యాపులో 4-5 రకాలుగా ఉంటుంది. ఇటు తిప్పి ఇట్లా లేపితే చల్లనీళ్ళు వస్తాయి, కొంచెం ఇటు తిప్పితే ఒక మాదిరిగా ఉండే నీళ్ళు వస్తాయి, కొంచెం ఇటు తిప్పితే లైట్గా వేడి, ఇంకా ఇటు తిప్పితే వేడి. చూడండి, ఒక్క ట్యాబులు అన్ని రకాల ఫెసిలిటీస్. అర్థమైందా? లిఫ్ట్లో 88 అంతస్తులు, 88 స్విమ్మింగ్ పూల్స్. నాకు అనిపించింది, ఒక దినాన్ని ఇవన్నీ ఏమైపోతాయి, ఇవన్నీ కూలిపోతాయి. ఇవన్నీ కూలిపోతాయి. ఎక్కడ చూసినా ఏసీ, ఎక్కడ చూసినా ఏసీ, ఎటు చూసినా సీసీ కెమెరాలు. అర్థమైంది? ఒక బిల్డింగ్ చూడాలంటే ఇట్ట చూడాలా, ఇట్ట చూడాలి, ఇట్ట చూసినా కూడా చివరి కొన కనపడదు మనకి, అంత ఎత్తైన బిల్డింగులు. ఇన్ని ఉన్నప్పటికీ, ఇన్ని లగ్జరీలు అనిపిస్తున్నప్పటికీ దేవుడు సిద్ధపరిచిన ఆ నివాస స్థలానికి యోగ్యులు కాకపోతే అవన్నీ వ్యర్థమంటారా కదా? వ్యర్థమే. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే వాడికి ఏం ప్రయోజనం అంటున్నాడు. అందుకని శరీరాన్ని ఎప్పటికప్పుడు ప్రార్థనతో పవిత్రపరచుకోవాలి, వాక్యంతో పరిశుద్ధపరచుకోవాలి, ఆత్మతో పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. సాతానుడు చాలామంది దేవుని బిడ్డలకి నిర్లక్ష్యం కలుగు చేస్తున్నాడు ప్రార్థన విషయంలో. చేసుకుందాములే, పోదాములే, ఉందాములే అని. ఈ దేహాలలో పాపము కానీ ప్రభువు రాకడ కల్లా పోకపోతే ఈ పాప సంబంధమైన చెడిపోయిన లోకాన్ని తగలబెట్టినప్పుడు ఏ రీతిగా సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలని, జలప్రళయ కాలంలో ప్రజలని జలముతో అలాగే నిప్పులతో నాశనం చేశాడో, పాపమున్న క్రైస్తవులను కూడా దేవుడు నాశనం చేసేస్తాడు. అందుకని ఎప్పటికప్పుడు ఈ మూడిటి ద్వారా, ఈ 3 సాధనాలు, ప్రార్థన అనే సాధనం, వాక్యం అనే సాధనం, ఆత్మ అనే సాధనం ద్వారా ఎప్పటికప్పుడు ఊహలు, తలంపులు, హృదయం అన్నిటినీ శుద్ధి చేసుకుంటూ దేవుని ఎదుట పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నము చెయ్యాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. సాతానుడు ఈ భూ సంబంధమైన వాటి కొరకు ఎక్కువ పాకులాడే తడి చేస్తాడు, ఈ భూ సంబంధమైన వాటి కొరకు ఆశించే తడి చేస్తాడు, ఈ భూ సంబంధమైన వాటి కొరకు ఎక్కువగా పోరాడేటట్టు చేస్తాడు. కారణం ఏంటి? మోసం. ఈ భూమి మీద ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో ప్రజలకి తెలియడం లేదు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, శరీరము రోగాలతో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లాజరుకి రోగం ఉంది, కానీ చివరికి పరదేశం సంపాదించుకున్నాడు, గొప్పే కదా. అన్నీ బాగున్నాయి, నరకానికి పోయాడు, ఉపయోగం ఏముంది? ఎందుకనంటే క్రైస్తవులకి మనోనేత్రాలు తెరవబడాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఉండే ఆ స్థలానికి ఎలాంటి వారు వస్తారు? అక్కడ ఆ స్థలములో ఏమి కనపడదు అంటే ప్రకటన గ్రంథంలో రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథం, దేవుని స్తోత్రం కలుగును గాక. చదువు. అక్కడ నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏమి ఉండదు? వ్యభిచారం ఉండదు, అవిశ్వాసం ఉండదు, విగ్రహారాధన ఉండదు, తర్వాత ఏమీ ఉండదు. 21వ అధ్యాయం 3వ వాక్యంలో రాయబడింది, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను. చూడండి, దేవుని నివాస స్థలం అంట మనుషులతో ఉన్నది. ఎవరి మనుషులు? దేవుని ఏర్పాట్లో ఉన్న మనుషులు, దేవుని రక్తము చేత కడగబడిన మనుషులు, వాక్యము చేత కడగబడిన మనుషులు, ఆత్మ చేత కడగబడిన మనుషులు, పరిశుద్ధపరుచుకున్న వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులలో కూడా చాలామంది మోసపోతూ ఉన్నారు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికప్పుడు పరిశుద్ధులై, ఎప్పటికప్పుడు మచ్చ డాగు కలంకము లేకుండా నిర్దోషమైన మనసుతో పవిత్రపరచుకోవడానికి దేవుని బిడ్డలు ప్రయాసపడాలి. ఎందుకనంటే దేవుని నివాస స్థలం మనుషులతో కూడా ఉన్నది అని రాయబడింది కదా. దేవుని నివాస స్థలం అంటే ఏంటి? సమీపించరాని తేజస్సు అంట. ఎవరు సమీపించలేరు, దేవదూతలు సమీపించలేవు, 24 పెద్దలు సమీపించలేరు. ఎందుకని? ఆయన మహిమ అంత భయంకరంగా ఉంటుంది. అంత ఉన్నతమైన మహిమతో ప్రజ్వరిల్లుతున్న స్థలంలో ఉంటాడు ఆయన. పాత నిబంధన కాలంలో దేవుని షెకినా మేఘం ఉండటానికి అతి పరిశుద్ధ స్థలం ఒకటి కట్టేవాళ్ళు. అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలోనికి లేవీలు వస్తే పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు వస్తారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఎంతో పవిత్రంగా ఉండి ఆ స్థలంలోకి వెళ్తాడు. ఎందుకని? అక్కడ దేవుని షెకినా మేఘము ఎప్పుడు ఉంటుంది. ఒకవేళ అపవిత్రంగా వెళితే కాలిపోతాడు, బూడిదైపోతాడు. ఆ శవాన్ని తీసుకురావటానికి, మిగతా వాళ్ళు రాకుండా ఉండటానికి ముందుగాని వెళ్ళేటప్పుడు నడుముకి తాడు కట్టి ఆ తాడు కోసం బయటకు వదిలేస్తారు. ఒకవేళ గంటలు మోగినట్లయితే మనిషి బ్రతికినట్టు, ఎంతసేపు ఉన్నా మోగట్లేదంటే అప్పటికే చచ్చిపోయి లోన పడిపోయినట్టు. ఆ తాడుతో శవాన్ని బయటికి లాగుతారే తప్ప ఆ శవాన్ని తీయటానికి మనుషులు లోనకి వెళ్ళలేరు. ఎందుకని? ఇలువుడు చచ్చిపోతారు. దేవుడు ఉండే స్థలం ఎంత పరిశుద్ధమైనది! దేవుడు ఉండే స్థలం ఎంత పరిశుద్ధమైనది! ఇప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అంటే ఎంత పరిశుద్ధపరుచుకోవాలి? నీ కన్నులు పరిశుద్ధపరుచుకోవాలి కదా, నీ చెవులు పరిశుద్ధపరచుకోవాలి కదా, నీ నోరు పరిశుద్ధపరచుకోవాలి కదా, నీ హృదయం పరిశుద్ధపరచుకోవాలి కదా, నీ మనసు పరిశుద్ధపరచుకోవాలి కదా. దేవుని దగ్గర ప్రార్థనలో పోరాడి శరీర క్రియలను చంపి దేవుని ఆత్మతో నింపబడి స్వచ్ఛమైన స్ఫటికముగా నువ్వు మార్చబడి ఆ ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. చాలామంది మోసపోతున్నారు క్రైస్తవులారా. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఎటు చూసినా ప్రభు రాకడ సిద్ధపడట్లా. ఏ కాడికి ఇంకా ఈ భూమి మీద ఒక 10 సంవత్సరాలు ఇంకా బ్రతుకుతామన్నట్టుగా ఆలోచిస్తున్నారు. మోసం చూడండి, ఎంత మోసమో. ఇప్పుడు దేవుడు నివసించే స్థలములో అక్కడ పాపం ఉండదు, అపవిత్రత ఉండదు, అక్కడ వ్యభిచారం ఉండదు, అక్కడ విగ్రహారాధన ఉండదు. అక్కడ కేవలం పరిశుద్ధత మాత్రమే ఉంటుంది ఆ నివాస స్థలములో. ఆ నివాస స్థలంలోకి వెళ్ళటానికి మనం ఎప్పుడు ప్రార్థనలో పోరాడుతూ ఉండాలి. అయ్యా, ఇంకా నా ఆలోచనలు కానీ, నా తలంపులు కానీ, నా ఊహలు కానీ ఏమైనా తేడాగా ఉన్నాయా ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధత లేకపోతే ప్రభుని చూడలేరని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. బైబిల్ వాక్యంలో ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఉండదు చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవరో ప్రభుని పరిశుద్ధత లేకుండా 12వ అధ్యాయము 14వ వాక్యం, అందరూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడగలరా? చూడలేరు. పరిశుద్ధత కొరకు ప్రార్థన చేసుకోవాలి. మాకు మేడలు కావాలి, మిద్దెలు కావాలి, బంగారం కావాలి, ఉద్యోగాలు కావాలి, పిల్లల పెళ్ళిళ్ళు కావాలి. ఇవన్నీ వస్తాయి, అడక్క ముందే వస్తాయి. అవన్నీ ఇస్తాడు దేవుడు. కానీ నువ్వు అడగాల్సిందేంటి, వెతకాల్సిందేంటి? ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. ఇది శాశ్వతము కాదు, ఇది స్థిరము కాదు, ఇది అల్పమైనది. ఏదో ఒక దినాన నేను అక్కడికి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. మన మనస్సు దాని మీద ఉండాలంట. దేని మీద? దేవుడు సిద్ధపరిచే స్థలం మీద. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఆ దేశాలు వెళ్ళా, ఇక అక్కడే ఉండాలని వెళ్ళలేదుగా, మరలా ఎప్పుడు రావాలని ఆలోచన ఉంటుంది. కాస్త ఏదైనా కొనాలి అనుకుంటే వాళ్ళు ఏం చెప్పారు, ఎగ్జాంపుల్ థాయిలాండ్ నుండి మలేషియా వెళ్ళాలంటే 20 కేజీలే ఉండాలి బ్యాగులో అన్నారు. ఎక్కువ కొన్నామనుకోండి కేజీకి ఇంతని మరలా డబ్బులు కట్టాలి. మలేషియా నుండి తిరిగి వచ్చేటప్పుడు 30 కేజీలే ఉండాలన్నారు. అంతకంటే ఎక్కువ కొన్నామంటే మన సొంత స్థలానికి రావడానికి అవకాశం లేదు, కొన్నయన్నీ ఆడేపడేస్తారు. అదే విధముగా
ఈ భూమి మీద ఎంతవరకో అంతవరకే మనకు ఉండాలి. అన్న వస్త్రములు గలవారమై ఏంటంటే చెప్పండి, అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి చెందితే చాలు. దాని స్తోత్రం కలుగునుగాక. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ప్రభువు చెప్తున్నాడు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు కూడా అక్కడ ఉండును అంటున్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యము చేరుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరటం సులభం అంట. అంటే ధనవంతులకి పరలోక రాజ్యం లేదు. ఎందుకని? వాడి మనసంతా కూడా వాడి బిల్డింగ్ల మీద, వాడి మనసంతా వాడి వెండి బంగారాల మీద, వాడి మనసంతా వాడి డబ్బు మీద, వాడి మనసంతా వాడి పదవుల మీద, వాడి మనసంతా వాడి సింహాసనాల మీదే ఉంటుంది, కానీ దేవుడి మీద, రాజ్యం మీద ఉండదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యము చేరుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరటం సులభం అన్నాడు. సూది బెజ్జములో దారం దొరకడమే చాలా కష్టం. ఈ మధ్య నేను వేసుకునే ఒక వస్త్రం చినిగిపోతే కొంచెం కుట్టుకుందామని చెప్పి ఒక సూది తెమ్మటి పిల్లలు తెచ్చారు. నేను ఎంతసేపు చూసినా, ఎంతసేపు ప్రయత్నించినా దారం పెట్టలేకపోయా. నేను స్తోత్రం కలుగునుగాక. ఆ బెజ్జం కనపడట్లా నాకు. దారమే దూరడం కష్టం అనిపించింది. ఒంటి దూరిద్దా? కష్టం. అది సాధ్యమయ్యే పని కాదు. అలాగే ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళటం కూడా సాధ్యమో కాదు. అందుకనే లోకాసు వార్త 20వ అధ్యాయంలో కాబోలండి యేసుప్రభువు వారు అంటున్నాడు, బేదలైన మీరు ధన్యులు. 6:20 6 అధ్యాయం 20వ వాక్యంలో అంటాడు, చదవండి. బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదే. మీదే. బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదే. దేవుని స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు కూడా ఎన్ని ఉన్నా, అయ్యా నేను ఒంటరి వాడినే ప్రభా, నాకున్న సర్వం నీవయ్యా, నీవు తప్ప నాకేం లేదు ప్రభా అని ఇట్లా ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. ఏది ఉన్నా ఎవరున్నా ఇది శాశ్వతం కాదు ప్రభు అని ఎప్పుడు ఆ ధ్యానంతో మనం బ్రతకాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. లేకపోతే దేవుడు సిద్ధపరిచే ఆ నివాస స్థలానికి మనం చేరటం అనేది కష్టమవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకోసారి చదవండి ఆ వాక్యాన్ని. ఏమని రాయబడింది? పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. చాలామంది అనుకుంటారు, దేవుడు మమ్మల్ని బాగా దీవించాడు, మేము లక్షలు సంపాదించాం, కోట్లు సంపాదించాం, యేసయ్యని నమ్ముకున్న తర్వాత, 10 బిల్డింగ్లు కట్టుకున్నాం, యేసయ్యని నమ్ముకున్న తర్వాత 10 కార్లు కొనుక్కున్నాం, యేసయ్యని నమ్ముకున్న తర్వాత 10 తులాలు బంగారం కొనుక్కున్నాం. ఇవన్నీ రేపు సత్యవాడు బొంద మీద వేసుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. అయ్యా తీసుకెళ్ళేది పరలోకం. ఈ మధ్య మాకు ట్రైనింగ్ ఇచ్చిన ఒక పాస్టర్ గారు, నాకు తెలిసి ఆంధ్ర కాదు ఇండియాలోనే ఆయనకున్నంత ఆస్తి ఎవరికి లేదు. ఆయనకున్నంత ఆస్తి ఎవరికి లేదు. వేల మంది సేవకులు ఉన్నారు, వేల మందిరాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఉన్న రాష్ట్రంలో ఏ విమానం బయలుదేరినా, ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక సీటు రిజర్వేషన్ చేసి ఉంటుంది. సంవత్సరం పొడుగుతా ఒక్క దినాన 20 ఫ్లైట్లు వెళ్తున్నట్లయితే 20 ఫ్లైట్లకి సీటు ఖాళీ ఉంటుంది ఆయనది. ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా టికెట్కి డబ్బులు ఇచ్చేస్తాడు. అంటే ఏ సమయంలో ఆయనకి ప్రయాణం ఉంటుందో తెలియదు కనుక ఆల్వేస్ రెడీగా ఉంటాయి. అలాంటి వాడు ఈ మధ్య అమెరికాలో వాకింగ్ చేస్తుంటే ఒక కారు గుద్దటంతో ఎమ్మటే హాస్పిటల్ తీసుకెళ్లారు. స్ట్రోక్ వచ్చింది, చచ్చిపోయాడు. ఆయనకి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా? ఎన్ని కోట్లు. అంబానీకి అప్పిచ్చాడంట ఆయన ఒకప్పుడు. వాస్తవానికి ఇండియాలో అంబానీ అంటే పేరు, అంబానీకే అప్పిచ్చాడంట ఆయన. దాని స్తోత్రం కలుగునుగాక. అంబానీకి అప్పిచ్చినంత స్థాయిలో ఉన్నటువంటి సేవకుడు ఆయన. అలాంటి వాడు ఏం తీసుకెళ్ళాడు చెప్పండి? ఏమి కేరళ రాష్ట్రంలో ఇంచుమించు ఒక 2000 ఎకరాలు ఒకటే బిట్టుంది ఆయనకి. 2000 ఎకరాలు ఒకటే బిట్టు పొలం. తర్వాత వేల ఆస్తులు. ఇదే హైదరాబాద్లో ఇంచుమించు 50-60 ఎకరాల పొలం. ఎన్నో. అది గుద్దినప్పుడు దేనికి అంటే ఇది
ఆయన తప్పు అని చెప్పను, చాలా మంచి దైవజనుడు ఆయన. ఇన్ని ఉన్నా కూడా ఏ రోజు నాది అనడు ఆయన. చాలా సింపుల్గా ఉంటాడు, తగ్గించుకొని ఉంటాడు. కానీ నేను ఆయన చనిపోయినప్పుడు నేను మలేషియాలో ఆ వార్త చెప్పారు, నా బాధ కలిగింది. ఏం తీసుకెళ్తారు? ఏమీ తీసుకెళ్ళేది లేదు. ఈ విషయాలు మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే, సిద్ధపడండి, ప్రభువు రాకడా సమీపంగా ఉంది. సిద్ధపడాలి. ఎట సిద్ధపడాలి? ప్రార్థనతో సిద్ధపడాలి, పరిశుద్ధతతో సిద్ధపడాలి, విశ్వాసంతో సిద్ధపడాలి, నిరీక్షణతో సిద్ధపడాలి, ఉత్సాహంతో సిద్ధపడాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆ దేశం వెళ్ళినప్పుడు రోజులు లెక్కేసుకునేవాడిని, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని. దాని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక రోజు అయిపోయింది, ఇంకెన్ని రోజులు ఉండాలి? వారం ఉండాలి. రెండో రోజు గడిచిపోతే ఇంకా 5 రోజులు ఉండాలి, 6 రోజులు ఉండాలి. రోజులు లెక్కేసుకోబట్టే కదా ఇక్కడికి రాగలిగింది. అదే రీతిగా మనం కూడా ఇక్కడ ఏం లెక్కేసుకోవాలి? దినాలు లెక్కేసుకోవాలి. ప్రభువా ఎప్పుడయ్యా నీ రాకడాని ఒక నిరీక్షణ కలిగిన ఆత్మీయత మనం చేయాలి. నిరీక్షణతో కూడిన భక్తి మనం కలిగి ఉండాలి. నిరీక్షణ లేకుండా మనం భక్తి చేస్తే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. పౌలు అంటున్నాడు కదా, గాలితో పోరాడినట్టు, గాలిని కొట్టినట్టు నేను భక్తి చేయడం లేదు. మన నిరీక్షణ ఈ భూమి వరకే అయితే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు లేరు. మన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సంబంధమైన వ్యక్తులకే నేను చెప్పే మాటలు అర్థమవుతాయి, శరీర సంబంధమైన వారికి అర్థం కావు. సాతానుడు వారి మనోనేత్రాలను మూసివేశాడు. పైనున్న వాటిని ఎత్తుకుంటారా బాబు అంటే ఏకాడికి భూ సంబంధమైన వాటిని ఎత్తుకుంటా ఉన్నారు. ఏందనంటే దేవుడిచ్చాడు నాకు ఆస్తులు, దేవుడిచ్చాడు నాకు దీవెనలు, ఇదంతా ఆశీర్వాదం అండి, దేవుడిచ్చిన దీవెనలు అండి అంటున్నారు. చూడండి, దేవుడిచ్చిన దీవెనలు అండి ఇవన్నీ. దేవుడు మొత్తం సర్దుకొని రాండ్రా బాబు అని ఆయన చెప్తుంటే, ఇక్కడ ఏది వదులుకోలేనంత ఆస్తులు సంపాదించుకొని, ఏది విడిచిపెట్టలేనంత ఆస్తులు సంపాదించుకొని దేవుడిచ్చాడండి ఇది అంటున్నారు. దేవుడిచ్చాడా? అసలు వద్దురా బాబు అవన్నీ, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు, ఏదో ఉండటానికి కాస్త ఇల్లు, అంతవరకు ఉంచుకొని మిగతా వాటి మీద నువ్వు ఆశపడొద్దు అని చెప్తుంటే, దేవుడిచ్చాడండి, దేవుడిచ్చాడండి, దేవుడిచ్చాడండి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మొన్న 1వ తారీఖు నైట్ బయలుదేరి 2వ తారీఖు మెడ్రాస్లో వాక్యం చెప్పి 3వ తారీఖు శ్రీలంక వెళ్ళా. శ్రీలంక వెళ్ళిన తర్వాత మాకు ఎటువంటి రూమ్స్ బుక్ చేయకపోతే మొహం కడుక్కోవడానికి రూములు లేవు. వాళ్ళు ఏమన్నారంటే, పాస్టర్ గారు మనం జస్ట్ ఇక్కడ కొన్ని గంటలు మాత్రం ఉంటాం, మరలా వెళ్ళి థాయిలాండ్ వెళ్ళిపోతాం, బ్యాంకాక్, కాబట్టి అందుకని ఏం తీసుకోలేదండి అన్నారు. తీసుకోలేదు, కానీ మధ్యాహ్నం మనకు మీటింగ్ ఉందండి, ఒక జత బట్టలు మాత్రం మీరు తెచ్చుకోండి, మెయిన్ లగేజ్ మాత్రం అక్కడికి వెళ్ళిపోద్ది అదని చెప్పినప్పుడు ఒక జత ఈ లగేజ్ బ్యాగ్లో తీసుకొని, వైట్ డ్రెస్సు క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకొని, ఇక మార్నింగ్ సమయంలో మొహం కడుక్కోవడానికి ఒక హోటల్లో మొహం మాత్రం కడుక్కొని, స్నానం లేదు ఏం లేదు. ఇక ఆ తర్వాత మీటింగ్ స్థలానికి తీసుకెళ్లారు. అప్పటికే మాసిపోయి ఉన్నాయి, మురిగి పెట్టి ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాల, సబ్బు లేదు, ఏమీ లేదు. ఆ పక్కన వాస్తవానికి వాక్యం చెప్పే వాళ్ళకి ఆ చర్చిలో ఏదో ఒక మంచి రూమే ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, పలానా చోట రూమ్ ఉంది, మీరు సిద్ధపడి వాక్యానికి రండి అని పాస్టర్ గారు చెప్పాడు. నాకు తెలియక ఈ సిద్ధపరిచినటువంటి రూమ్ దగ్గరికి వెళ్లకుండా ఈ జనరల్ బాత్రూమ్ల దగ్గరికి వెళ్ళి అయ్యేనేమోనని లోన బాగానే టైం చెప్పారు. ఒక అరగంట మాత్రమే ఉందండి మీకు టైం, మీరు తొందరగా రెడీ అయ్యి రావాలి, ఇది పరిస్థితి, ఇప్పటికే చాలామంది పాస్టర్లు వచ్చారు అది అని చెప్పినప్పుడు నేను ఆ రూమ్ ఎక్కడుందో తెలియక ఈ రూమ్లోకి వెళ్ళిపోయా, ఇదే రూమ్ అనుకొని. ఇక దాంట్లో ఉట్టి నీళ్ళు పోసుకున్నా. దాంట్లో ఒక బకెట్ లేదు, ఒక జగ్గు లేదు, ఏమి లేదు. ఈ ఎస్టర్న్ బాత్రూములలో ఎస్టర్న్ సీట్లు ఉంటాయి, దానికి ఇట్లా నొక్కితే నీళ్ళు వస్తాయి చూసారా, దాంతో అట్ట నీళ్ళు పోసుకొని, మొహానికి సబ్బు లేదు, ఏం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. బయటకు వచ్చి ఏం చేస్తాం, ఆ తేమగా ఉన్నటువంటి దాని మీద శుభ్రంగా తుడుచుకొని, అట్లానే ఆ బట్టలు కూడా కొద్దిగా గొప్ప నీళ్ళు అంటినాయి. ఇలా బయటకు వచ్చిన తర్వాత, నువ్వేంటి ఇక్కడ స్నానం చేసావన్నారు ఆ పాస్టర్లు. ఇదే కదా సిద్ధపరిచిందంటే, అయ్యో ఇది కదండి మీకు అక్కడ సిద్ధపరిచారు అంటే, ఏదో పొరపాటుకి ఇక్కడికి వచ్చాను. సరే ఇప్పుడు వెళ్ళి ఆడ రెడీ అవ్వడానికి ఏమైపోయింది,
సమయం అయిపోయింది. బయటకు వస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఎన్ని ఉన్నా, ఎన్ని విమానాలు ఎక్కినా, ఎంత ఉన్నతమైన లగ్జరీలో ఉన్నా సరే, ఇదిగో మానవ బ్రతుకు ఇది. హల్లెలూయా. ఇదిగో దీనికి కూడా సిద్ధపడి ఉండాలి. ఏది ఏ సమయాన్ని ఉంటుందో, ఏ సమయాన్ని పోతే ఎవరికి తెలియదు. చూడండి, అంత విమానములో వేల ఖరీదు ఛార్జీలు పెట్టుకొని తీసుకెళ్లారా? అక్కడికి వెళ్తే బాత్రూమ్లు స్నానం చేయడానికి. ప్రభు మాట్లాడుతున్నాడు, ఎన్ని ఉన్నా సరే అక్కడ కూడా తగ్గించుకునే స్థితి ఉంటేనే నా రాజ్యం రాగలిగేది అని చెప్పాడు దేవుడు. దాని స్తోత్రం కలుగునగాక. ఇలా ఒక పాస్టర్ గారు చూసి, అయ్యా మొహమంతా కొంచెం చెదరగా ఉన్నట్టుంది, ఇదిగో సబ్బిస్తాను, ఈ సింకులు అన్న మొహం కడుక్కోండి అదని చెప్తే ఆయన సబ్బు తీసుకొని మొహం కడుక్కొని అప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళిపోయాం. దాని స్తోత్రం కలుగునగాక. ఈ మీకు ఎందుకు చెప్తున్నా? అవసరమైతే ఆ స్థితికి కూడా సిద్ధపడి ఉండాలి. ఈ లోకంలో అంతే, అదే కావాలి ఇదే కావాలంటే కుదరదు. ఇప్పుడు నేను అదే కావాలని మొండిపట్టు కూర్చున్నాను అనుకోండి, వాళ్ళు సిద్ధపరచలేరు అప్పటికప్పుడు. అర్థమైందా? ఒకవేళ దాన్ని ఎవరైనా వచ్చి చూపించడానికి నేను ఎదురు చూశాను అనుకోండి, సమయం చాలదు. హడావుడిగా ముందు ప్రాముఖ్యంగా ఏం జరగాలని? దేవుడి పని జరగాలి. అది జరగాలని చెప్పేసి దీని మీద లక్ష్యం లేకుండా ఎమ్మడే డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాను. వాళ్ళు అన్నారు, అయ్యా రూమ్ అంతా బాగుందంటే, ఏ రూమ్ అయ్యా నేను ఉంది, ఏ రూమ్లోకి వెళ్ళా నేను, మీకు తెలుసా అన్న. పలానా. వాళ్ళు తలకాయ పట్టుకున్నారు. అయ్యయ్యో మీకు చింతపరిచింది మేము అక్కడండి, ఎక్కడెక్కడ తెలియలేదు, కన్ఫ్యూజన్ అయిందన్న. దాని స్తోత్రం కలుగునగాక. కానీ ఇక్కడ గుణపాఠం ఏంటంటే, పోయేటప్పుడు అదే సమస్య, మరలా రెండోసారి మరలా శ్రీలంక వచ్చాం, మళ్ళీ మలేషియా నుండి. ఆ నైటు అక్కడ పడుకోవడానికి మళ్ళీ రూములు లేవు. ఎయిర్పోర్ట్లో కింద ఒక బ్యాగు తల కింద పెట్టుకొని కనీసం కింద వేసుకోవడానికి ఆ బెడ్షీట్ కూడా లేదు. ఎట్లాంటి టైల్స్ మీద పడుకున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ స్థాయికి వెళ్ళినా నా అవసరానికే నిన్ను తీసుకెళ్తున్నా, కానీ నువ్వు మాత్రం అవి తగ్గించుకొని అవన్నీ భరించాల్సిందే అన్నాడు. దేని స్తోత్రాలు చెప్పండి. నీ మనసు అంతా కూడా అదిగో ఆ కింద వాటి మీదే ఉండాల్సిందే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, శ్రీలంక చూసుకొని థాయిలాండ్ వెళ్ళినప్పుడు, థాయిలాండ్లో ఒక రోజు 10,000, అక్కడ మామూలు లగ్జరీ. తర్వాత కాంబోడియాలో లగ్జరీ, మలేషియాలో లగ్జరీ రూములు తీసుకున్నారు. కానీ అక్కడ అన్నీ ఉన్నతమైనటువంటి స్థానంలో రూములు దేవుడు స్థిరపరిచినా, మళ్ళీ ఇక్కడికి వచ్చేలాక, శ్రీలంక వచ్చేలాక ప్లాట్ఫారం మీద పడుకో అన్నాడు. కింద ఏమీ లేదు, ఇట్లాంటి బట్టలతో అట్లానే. మాకు ఫ్లైట్ ఎప్పుడు వేకువజామున ఉంది, రాత్రి అంతా అట్లానే. కొంతమంది అన్నారు 2,000 ఇస్తే ఒక మంచం ఇస్తారండి, దీంట్లో ఒక్క సీటు మాత్రం ఉంటుంది, అట్లా అనుకోవచ్చు అన్నారు. 2,000 ఖర్చు పెట్టడానికి మనసు రాక, స్తోత్రం. అంటే ఎన్ని ఉన్నా కూడా లేనట్టే ఉండాలి. అలా చెప్పండి గట్టిగా. ఎన్ని ఉన్నా లేనట్టే ఉండాలి. ఎన్ని ఉన్నా లేనట్టే అయ్యో నేను ముందుగా 10,000 రూపాయలు గెస్ట్ హౌస్లో ఉన్నాను, ఇక్కడ ఏంటి అని అనటానికి లేదు. అది ఇచ్చింది దేవుడే, ఇది ఇచ్చింది దేవుడే. దానికి ఓకే, దీనికి ఓకే. ఉంటే పలావు తింటాం, లేకపోతే గంజినీళ్ళు పోసుకొని తాగుతాం, ఉంటే సైకిల్ మీద, ఉంటే విమానాలు వెళ్ళిపోతాం, లేకపోతే అవసరమైతే చెప్పులు లేకపోయినా నడిచి వెళ్తాం. అందుకే పౌలు అంటాడు, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచిననో ఎగిరిననో సంతృప్తి కలిగే ఉందునే. దేనికి అలవాటు పడొద్దని చెప్తున్నాడు దేవుడు. దేవునికి అలవాటు పడొద్దు. ఇది నీ నివాస స్థలం కాదు. నేను అవసరానికి ఏ సమయంలో నేను ఎక్కడ ఉంచుతానో అక్కడ ఉండు. ఇప్పుడు దాకా 10,000 రూపాయలు గెస్ట్ హౌస్లో ఉన్నావుగా, ప్లాట్ఫారం మీద పడుకో. ఇప్పుడు నేను ఎక్కడ నిలబెడితే అక్కడ నువ్వు ఉండాల్సిందే అన్నాడు. ప్లాట్ఫారం మీద పడుకుంటే సహజంగా ప్లాట్ఫారం మీద ఎవరు పడుకుంటారు చెప్పండి? ఏమి లేని దరిద్రులు. అది నేర్పింది ఆయనే, ఇది నేర్పింది ఆయనే. దాని స్తోత్రం కలుగునగాక. ఆ ప్లాట్ఫారం మీద పడుకుంటే అటు ఇటు తిరిగి వాళ్ళు కాలుతో 2-3 సార్లు దన్నారు. నన్ను నడుస్తున్నప్పుడు కాలుతో దన్నారు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళినప్పుడు కాలు పట్టుకున్నారు. ఆడ వాక్యం చెప్పినప్పుడు ప్రార్థన చేసి వస్తున్నప్పుడు కాలు పట్టుకుని ప్రార్థన చేయించుకున్నారు. ఇక్కడ కాలుతో దన్నారు. అది అనుభవించాలి. మీకు అర్థమవుతుందని చెప్తుంది. ఆడ 10,000 రూపాయలు గెస్ట్ హౌస్లో ఉండి వాక్యం చెప్తే వచ్చి కాలు పట్టుకున్నారు. తెల్లోళ్ళు కూడా వచ్చి కాలు పట్టుకుని ప్రార్థన చేయించుకున్నారు. కానీ ఇక్కడ ప్లాట్ఫారం మీద పడుకుంటే కాలుతో దన్నారు. అంటే తన్నాలని తనలా అటు ఇటు నడుతున్నప్పుడు ఏం తగిలింది?
2 అనుభవాలకి నిన్ను అలవాటు చేస్తున్నాను, జాగ్రత్త అన్నాడు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. పోయిన రోజు నుండి ఇక్కడికి వచ్చేంతవరకు కనీసం ఒక్క రోజు కూడా నేను 4 గంటలు నిద్రపోలా. వాకింగ్ చెప్పటం, ఎమ్మటి బస్సు రావటం, విమానాశ్రయంకి వెళ్ళటం, మళ్ళీ అక్కడ నుండి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయటం, మళ్ళీ అక్కడ వాక్యం చెప్పటం, మళ్ళీ వాక్యం అయిపోవటం, మళ్ళీ బస్సు రావటం, మరలా విమానాశ్రయంకి వెళ్ళటం. 12 రోజులు అట్టే అయిపోయింది. మీరేమనుకొని ఉంటారు? అన్న సరదాగా తిరగడానికి పోయాడు అనుకున్నారా? హలో చెప్పండి గట్టిగా. సరదాగా తిరగడానికి వెళ్ళి అనుకున్నా. ఇది అంటారు చూడండి, ఏదంటారు, పులిసిపోయింది ఒళ్ళంతా. దేని స్తోత్రం కలుగునగాక. పులిసిపోయింది రాత్రి దాకా. అక్కడ వాతావరణం, ఇక్కడ వాతావరణం నాకు సెట్ అవ్వాల. నిన్న రాత్రి దాకా కొంచెం ఇబ్బంది అనిపించింది. ఈరోజు ఈ 3వ స్టేర్లో ప్రార్థనలో కూర్చున్నా మధ్యాహ్నం దాకా. మరలా దేవుడు బాడీని రికవర్ చేశాడు. దేని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈ నివాస స్థలము శాశ్వతము కాదు. ఇది నివాస స్థలం శాశ్వతం కాదు. అక్కడికి వచ్చిన పాస్టర్లలో కూడా చాలామంది జ్వరాన్ని పడిపోయారు. జ్వరాన్ని పడిపోయి మా పాస్టర్ గారు అయితే, అన్న నాకేదో భయం వేస్తుంది అన్న అన్నాడు. నీకేం కాదు, ప్రభు ఉన్నాడు. నాకు జ్వరం వచ్చింది, పట్టుకో ఒకసారి చేయి పట్టుకో అన్న. పట్టుకున్నాడు. నీకు కూడా జ్వరం వచ్చిందిగా అన్నాడు. నాకు జ్వరం ఏంటి, ఇప్పటికే దీనికంటే ముందు ఇంకో 2 రోగాలు వచ్చున్నాయి. ఒకటి కడుపులో నొప్పి వచ్చింది, రెండోది జలుబు దగ్గు. అన్నా సాయంత్రం హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. నా వెళ్దాం. నీ హాస్పిటల్ వేరు, నా హాస్పిటల్ వేరు. దేని స్తోత్రం. ఈలోపు ఏం జరిగిందంటే, నా కాడ అన్ని టాబ్లెట్లు తెచ్చుకున్నా కానీ నేను 2 టాబ్లెట్లు ఎత్తే వేసుకుంటావు అన్నాడు. దేని స్తోత్రం కలుగునగాక. తర్వాత నాతో పాటు నా స్నేహితుడు దేవరాజు గారు వచ్చాడు. నేను టాబ్లెట్లు తెచ్చాను, కనీసం జలుబు దగ్గు కానీ వేసుకో అన్నాడు. నా దేవుడు ఇన్ని సంవత్సరాలను బ్రతికిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. నా విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు. ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో ఆయన ఉంటాడు. ఆమేన్. ఎక్కడ ఉన్నా ఆయన నాతో వస్తానన్నాడు కాబట్టి నేను ఈ దేశం వచ్చా. దీనికి ముందు 2 నెలలు ప్రార్థన చేసుకున్నా. నువ్వు వస్తానంటే వెళ్తా ప్రభు అన్న. సరే వస్తానన్నాడు. అందుకని రేపు సాయంత్రం కల్లా మరలా నేను వాక్యం చెప్పే సమయానికి అక్కడ నిలబడతాను, నాకు ఏముండదు చూడన్న. లేదు వేసుకో, మరీ మొండి పట్టి పట్టమాక, ఎంత మూర్ఖంగా ఉంటావు ఏంది అన్నాడు. నాకు తగ్గిపోద్ది, నీకు వస్తా చూడు రాగమన్నా. దేని స్తోత్రం కలుగునగాక. 2వ రోజు మధ్య సాయంత్రం కల్లా వాడికి వచ్చేసింది. ఏంది నాకు జలుబు చేసింది, దగ్గు వస్తుంది ఏంది అన్నాడు. నువ్వు నన్ను ఎగతాళి చేసావుగా, అందుకే నీకన్నా. నాకు తగ్గిపోయింది, నేను వాక్యం చెప్పేశా. ఈలోపు ఇంకో పాస్టర్ గారు భయపడ్డాడు చూడండి. ఆయన అన్న నాకేదో టైఫాయిడ్ మలేరియా లాగుందన్న, భయం వేస్తుందన్న, అది అన్న ఇదా. నీకేం కాదులే నేను ఉన్నాలంటే, లేదన్నా నేను వెళ్ళిపోతానన్నా, అదన్నా ఇదన్నా అన్నాడు. ఈలోపు కారు వచ్చింది, మలేషియాలో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆయన్ని. అన్న నువ్వు కూడా రా అన్న, నీకు కూడా బాగలేదు కదా అన్నాడు. నేను పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. హల్లెలూయా. నైట్ ప్రార్థనలో కూర్చొని తెల్లారి సరికల్ నాకు బాగా అయిపోయింది. ఆయన్ని పాపం హాస్పిటల్లో తీసుకెళ్ళిన తగ్గకపోతే అప్పటికప్పుడు 30,000 రూపాయలు టికెట్ తీసుకుని ఆయన పరారు. ఎక్కడికి? గుడివాడ వచ్చేసాడు భయపడి. అమ్మో నాకు ఇది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ పోయిన ప్రభు మనకి తోడుగా ఉంటాడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సమస్త ఘనత మహిమలు ఆయనకే చెల్లునుగాక. ప్రియమైన బిడ్డలారా, కొంతమంది సేవకులను కూడా నేను చూసినప్పుడు వాళ్ళ ప్రసంగాలు చూస్తేనేమో బల్లలు పగిలిపోయేంత గట్టిగా చెప్తారా, వాళ్ళ విశ్వాసం చూస్తే మాత్రం అంతే ఉండేది. ఆ పాస్టర్ గారు కూడా నెంబర్ 1గా చెప్తాడు వాక్యం, కానీ లోనేం లేదు, విశ్వాసం లేదు. భయపడిపోతానా ఎట్లా అన్నాడు. అన్న మోకాలు వస్తా కానీ 2 సిలువులే అన్న అన్నాడు. 2 సిలువులే అన్న అని సిలువులు వేయించుకున్నాడు. నేను అన్నది సిలువులు ఎందుకులే, ప్రార్థన చేస్తాను. చేనా నాకు బాగాలేదన్నా, వెళ్ళిపోతాను అన్న, ఏమనుకో మాకన్నా అని. పాపం అంటే ఆయన యథాలు చేయట్లా. నేను అంత విశ్వాసంలో ఎదగల వాళ్ళు. ఇంకా దాని స్తోత్రం కలుగునగాక. ఆ మందులో ఆడాడు, ఆ మలేషియాలో హాస్పిటల్ తీసుకెళ్లారు, అయినను ఆయనకి ధైర్యం చాలట్లా. దేవుని యొక్క కృప పొందండి, మీరు శక్తి పొందండి. హల్లెలూయా. చేతులు ఎత్తారేం చూడండి, చేతులు ఎత్తరా. హల్లెలూయా. మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆదివారం 9 గంటల 9:30 కల్లా ఎక్కడ మెడ్రాస్లో దిగుతుంది ఫ్లైటు. ఆదివారం ఆయన
పోయిన ఆదివారం మలేషియాలో వాక్యం చెప్పాం. ఆదివారం పూట మలేషియా కాదు, థాయిలాండ్లో, బ్యాంకాక్లో ఆరాధన జరిగింది, వాక్యం చెప్పాం. తెల్లోళ్ళు వాళ్ళీళ్ళు వచ్చారు, వాక్యం చెప్పాం. స్తోత్రం అంతా బాగానే జరిగింది. ఈ ఆదివారం మిస్ అయిపోద్ది అట్టా అని ఆలోచిస్తున్నప్పుడు మెడ్రాసులో ఒక చర్చిలో నువ్వు వాక్యం చెప్పాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మెడ్రాసులో నేను వాక్యం చెప్పడం ఏంటి ప్రభు అని నేను మనసులో అనుకున్నా. మెడ్రాసులో ఎవరున్నారా అని. ఒక అతను ఉన్నాడు, ఆయనకి జస్ట్ మెసేజ్ పెట్టు, ఎమ్మటే వాక్యానికి రమ్మంటాడు అన్నాడు. ఎవరున్నారా అని చెప్పేసి నేను ఆలోచిస్తే ఒక ఆయన మన చర్చికి వచ్చి ఆయన ఉన్నాడు, పాస్టర్ గారు. హల్లెలూయా. మన మీటింగ్లు కూడా వస్తాడు ఆయన. అన్నా ఇలా వస్తున్నాం మేము అంటే, అయ్యా రాండయ్యా, మీరు రావటం దయచేసి ఖచ్చితంగా రాండి అయ్యా, వాక్యం చెప్పాలయ్యా అది ఇది అని అన్నాడు. పానీలే మొత్తానికి అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది, కొన్ని వందల మంది విశ్వాసుల మధ్యలో దైవజనులు జెర్మియా గారు వాక్యం చెప్తాడని వాక్యానికి ఇచ్చారు. దీని స్తోత్రాలు చెప్పండి. ఆడ వాక్యం చెప్పి కరెక్ట్గా మరలా రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ రైలు ఎక్కి ఇక్కడికి వచ్చి వాళ్ళు నైటు 12 గంటలైంది. అందరూ వచ్చారు కానీ మా బాలేసి రాలా, కొద్ది బాధ కలిగింది. పోయేటప్పుడు రాలా, వచ్చేటప్పుడు రాపోతే. చేతులు పైకెత్తి గడిగాలి చెప్పండి. చేతులు ఎత్తారని చూడాలా. హల్లెలూయా. నాకు దగ్గరగా ఉండేవాళ్ళు రాకపోతే బాధ అనిపిస్తుంది అనమాట. ఏంది అన్న వచ్చాడా రాలేదని అడిగా 2-3 సార్లు బ్లెస్సింగ్ కూడా. మీ నాన్నకి చెప్పలేదా అని. దాని స్తోత్రం. సరే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఇక్కడికి వచ్చేంత వరకు ఆయన కాపుదలని అనుగ్రహించాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరలా నేను పొన్నూరు అటు కోటాలకు వెళ్ళా. ఇక్కడ ఈ విషయాలంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ భూమి మీద ఎవరమే? యాత్రికులము. చదవండి వాక్యాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యం. వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును. చూడండి, భూమి మీద ఎట్ట అనుకున్నారంటే వాళ్ళు పరదేశులను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. ఇప్పుడు నేను ఏ దేశం నుండి వెళ్ళానో ఈ దేశాన్ని నేను గుర్తు చెప్పి పెట్టుకోవాలి. అక్కడ గుర్తు పెట్టుకోలేదనుకోండి ఇంకా ఆ దేశంలోనే ఉండాలని మనసు వస్తుంది. అలాగే మనం ఏ దేశం నుండి వచ్చాం? పరలోకం నుండి వచ్చాం. మరలా ఆ పరలోకాన్ని గుర్తుపెట్టుకుంటేనే మనం అక్కడికి చేరగలిగేది. ఈ భూమి మీద యాత్రికులుగాను పరదేశులుగాను మనం బ్రతకాలంట. భార్యాభర్తల బంధమైన, తల్లిదండ్రుల బంధమైన, స్నేహ బంధమైన, అన్నదమ్ములు అక్క చెల్లెల బంధమైన, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. ఏది శాశ్వతము కాదు, ఏది స్థిరమైనది కాదు, ఏది నిలకడ అయినది కాదు. ఆ ప్రియదిని బిడ్డలారా, మనకున్నది ఒకే ఒక్క బంధం. ప్రభువా నువ్వు వస్తున్నావా నాతో? వస్తున్నాలే నా కుమారుడా. సరే పదయ్యా. అయ్యా నువ్వు వస్తున్నావా? నేను రావట్లేదయ్యా. నువ్వు రాకపోతే నేను వెళ్ళనయ్యా. నువ్వు రాకపోతే నేను వెళ్ళను ప్రభువా. నువ్వు లేనిపోతే నేను లేను కదా. ఇంత క్లోజ్ బంధం ఉండాలి దేవునితో మనకి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయ్యా నేను ఉదయాన్నే పనికి వెళ్తున్నాను ప్రభువా, నాతో వస్తావా? నువ్వు నాతో వస్తావా? పొద్దున్నే ప్రార్థన చేసుకోవాలి. నువ్వు నాతో వస్తానంటే వెళ్తా. నేను రావట్లా నీతో ఈరోజు అన్నాడు అనుకో, సరే నేను కూడా రాను. ఆత్మ సంబంధమైన నడిపింపు బంధము ఇది గుర్తుపట్టాలి మీరు. గుడ్డిగా కాళ్ళకు అడ్డం లేకుండా పరిగెత్తకూడదు. కాళ్ళకు అడ్డం లేకుండా పరిగెత్తారా ఇంకంతే జీవితం. ఉదయాన్నే లేచి అయ్యా ఈరోజు పనికి వెళ్తున్నా వస్తావా? ఈరోజు ప్రయాణం చేస్తున్నా వస్తావా? ఈరోజు పలానా చోటకి వెళ్తున్నా నీ చిత్తమైతేనే. నేను రానన్నాడు అనుకోండి సమస్య వస్తుంది మళ్ళీ మనకి. ఒక చోట అన్నాడు నేను రాను మీతో అని. నిర్గమాకాండం 33:3 చదవండి. నిర్గమాకాండం 33:3 అంటున్నాడు నేను మీతో రాను. ఎందుకని? మీరు లోబడని వాళ్ళని ప్రజలు
ఎందుకు లోబడని వాళ్ళని ప్రజలు అన్నాడు? వారు ఆభరణాలు పెట్టుకొని విగ్రహాన్ని చేసుకున్నారంట. దేవుని పేరట పండగని చేశారు. ఉదయాన్నే లేచారు, తిన్నారు, తాగారు, డాన్సులు వేశారు. దేవుడు కోపాన్ని రప్పించారు. దేవుడు అంటున్నాడు మోషేతో, ఈ ప్రజలు చెడిపోయి ఉన్నారు, వీరు లోబడని వాళ్ళని ప్రజలు, నేను వీరితో కూడా రానన్నప్పుడు, అయ్యా నువ్వు రాకపోతే మేము అడుగు తీసి అడిగేయం ప్రభా, నువ్వు రావాలంటే ఏం చేయాలయ్యా అంటే, ప్రభు అంటున్నాడు ఆభరణాలను తీసేయండి, మీ ఒంటి మీద నా ఆభరణాలు తీసేయి, ఆ బంగారం వెండిని తీసేయి అని చెప్పి నా ప్రియదిన బిడ్డలు దేవుడు చెప్పగానే ఎప్పుడు వేసుకోలేదంట. ఇక బైబిల్లో ఇశ్రాయేలీలు ఎప్పుడు ఇంకా ఆభరణాలు వేసుకోలే, అప్పుడు తీసేశారు, ఇక ఎప్పటికీ వేసుకోలేదని బైబిల్ వాక్యం చెప్తుంది, చరిత్ర కూడా చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎందుకని? ఆభరణాల వలన ఒక విగ్రహం తయారైంది, ఆభరణాల వలన అవిధేయులయ్యారు, ఆభరణాల వలన గర్విష్ఠులయ్యారు, ఆభరణాల వలన దేవుడు కోపం రప్పించారు. అందుకని ఇప్పుడు మన సంఘాల్లో ఆభరణాలు వద్దు అని ఎందుకు చెప్తున్నామంటే, అందుకే ఈ ఆభరణాలు గర్వానికి సూచనగా వేసుకుంటారని వాక్యం చెప్తుంది. ఆభరణాలు వేసుకోవటం వలన ఒక విగ్రహం తయారైద్దంట, అందుకని వేసుకోవద్దు అంటుంది. ఇప్పుడు కొంతమంది వాక్యం తెలియక ఏదంటే అది వేసుకుంటున్నారు, అది వాళ్ళ కర్మ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అది మనం చెప్పేదే కాదు, బైబిల్ ప్రకారం అయితే వేసుకోకూడదని ఉంది. ఇప్పుడేమన్నాడు అక్కడ, వారు లోబడని వాళ్ళని ప్రజలు కనుక నేను మీతో రానంటున్నాడు దేవుడు. వాళ్ళు ఏం చేశారంట? ఆ దుర్వార్త విని, చదువు, వారు ఆ దుర్వార్త విని దుఃఖించి ఎవ్వరు ఆభరణములు ధరించలేదు. ఎవరు ధరించలేదంట. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. అందుకని నా ప్రియదిన బిడ్డలారా, మనము శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:16, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరికి దేవుడు? ఎవరికి దేవుడు అంటే ఆ పరలోక సంబంధమైన ఆ రాజ్యమును కోరుకునే వాళ్ళకి దేవుడిని అంటున్నాడు ఆయన. ఈ భూమి కావాలని కోరుకునే వాళ్ళకి ఆయన దేవుడు కాదు. భూమి కావాలని కోరుకునే వాళ్ళు, ఇప్పుడు మలేషియాలో నా ప్రియదిన బిడ్డలారా, అది ఒక చిన్న గడ్డ, చివర్లో ఏం చేశారంటే హైలాండ్ అని ఒకటి ఉంది. ఐలాండ్ కాదు, ఐలాండ్. ఐలాండ్ అంటే సముద్రంలో గడ్డ కాదు, ఇది ఒక పెద్ద పర్వతం అన్నమాట. అది పర్వతం మీద ఇంచుమించు 22 అంతస్తుల బిల్డింగ్లో ఒక హోటల్ బుక్ చేశారు. మళ్ళీ నాకు 22 అంతస్తుల్లో. నిజంగా అక్కడ ఒక్క రూమ్లో మిస్ అయ్యామనుకోండి, ఒక కారిడార్లో ఒక రోజంతా వెతుక్కున్నా మనకి అసలు దారి కనపడదు. అన్ని రకాల ఉన్నాయి దాంట్లో, ఇది లేదు అనడానికి లేదు. అన్ని రకాలు, లోనే షాపులు, లోనే ప్యాకాట్లు, లోనే క్లబ్బులు, లోనే మందు, లోనే గేములు, లోనే సినిమాలు, లోనే అన్నీ డ్యాన్సులు, లోనే హోటల్లో, లోనే ఇంకా రకరకాలన్నీ అండి. ప్రపంచంలో నెంబర్ 1 హోటల్ అంటది. అంటే ప్రపంచంలో ఉన్న హోటల్ అన్నిటికంటే వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ ఇది ఒకటేనంట. దేవుని స్తోత్రం కలుగునగాక. దాంట్లో 15వ అంతస్తులో 316 రూము బుక్ చేశారు. నాకు అనిపించింది, ఈ మలేషియా ప్రజలు కింద సాధారణమైన లెవెల్గా ఉన్న స్థలమే కాదు, చివరికి పర్వతాలను కూడా వదిలి పెట్టలేదు వీళ్ళు అనిపించింది నాకు. పర్వతాల మీద అండి కింద నుండి బస్సు వెళ్ళాలంటే ఇంచుమించు నాకు తెలిసి కొన్ని ఒక 50-60 కిలోమీటర్ల హైట్ ఉంటుంది కొండ, పర్వతం. మా కిటికీ పక్కన మేఘం కనపడిందండి, మీరు నమ్ముతారా? కిటికీని కానుకొని ఉంది మేఘం తెల్లగా, అంత హైట్లో కట్టారు. ప్రజలు చూడండి, నాశనం అయిపోయే వాటిని ఎంత డెవలప్ చేస్తున్నారు. అన్నీ ఉన్నాయి కానీ చివరికి ఒక ఏరియాకి వచ్చినప్పుడు ఒక చర్చి కనపడింది. ఆ చర్చి ఎట్ట కనపడిందంటే పురాతన పాతది, ఒక 200 సంవత్సరాల కిందటంట ఆ చర్చి.
ఎట్టుందంటే ఇటు పట్టుకుంటే ఊడిపోయేటట్టు ఉన్నాయి. బిల్డింగులు చూస్తేనేమో చాలా ఉన్నతంగా ఉన్నాయి, కానీ మందిరం చూస్తే మాత్రం అట్లా పట్టుకుంటే జారిపోయేటట్టు ఉంది. నాకు అనిపించింది, అవసరమైన దాన్నేమో అల్పంగా ఎంచుకున్నారు, అనవసరమైన వాటిని ఏమో ఘనంగా ఎంచుకున్నారు. ప్రజలు ఎంత పిచ్చివాళ్ళు. నిజంగా సాతానుడు చూడండి ఎంత మోసం చేస్తున్నాడు ప్రజల్ని. ఇవన్నీ నాశనం అయిపోతాయని వాక్యంలో రాయబడినప్పుడు నాశనం అయిపోయే వాటి కొరకు పాకులాడటం మంచిదా చెప్పండి? ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టారు, ఇప్పుడంటే మనకి సెంట్రింగ్ పెడుతున్నారు. పూర్వకాలంలో బిల్డింగ్లు కట్టేటప్పుడు మోస కడతారు తెలుసా మీకు? మోసకి కింద ఈ ఏమంటారు, ఆ కర్రలో అవన్నీ పెట్టి దాని మీద గడ్డేసి తర్వాత మట్టి పోసి లెవెల్గా దాని మీద పలసా ఏం చేస్తారంటే లెవెల్ లాగుతారు. సిమెంట్ ఎక్కువ వేయరు, మళ్ళీ కొంచెం వేస్తారు. కానీ ఆ లెవెల్ లాగేది మరలా కూలిపోయేది కాబట్టి అంత పెద్దగా నాణ్యంగా ఉండదు, జస్ట్ ఆ నునుపు కోసం చేస్తారు. కానీ కాంక్రీట్ వేసేటప్పుడు దాన్ని నాణ్యంగా వేస్తారు. ఇక్కడ చూడండి, మనుషులు ఎంత బుర్ర తక్కువలో దీంట్లో అర్థం చేసుకోండి. మోస తర్వాత తీసేదే కదా అని చెప్పి అంత ఎక్కువ వేస్తారు. ఇక్కడే ఉన్నాడు కదా సిమెంట్ తాపి మేస్త్రి, ఎక్కువ వేస్తారు సిమెంటు. మోసలో తక్కువ వేస్తారు, కానీ స్లాబ్కి బాగా స్ట్రాంగ్ వేస్తారు. ఎందుకని? అది స్థిరంగా ఉండాలి, ఇది కొద్ది రోజుల్లో తీసేస్తారు కాబట్టి. అంటే ఈ తెలిసినవి కానీ మానవునికి ఈ భూమి మీద ఏది స్థిరంగా ఉంటుంది, ఏది స్థిరంగా ఉండదు అన్న జ్ఞానం మాత్రం తెలియలా. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏది స్థిరంగా ఉంటుంది, ఏది స్థిరంగా ఉండదు అన్న తెలియట్లా. పంచభూతాలు లయమైపోతాయని వాక్యం చెప్తున్నప్పుడు వాడి కొరకు పాకులాడటం ఎందుకండి? పాకులాడాల్సింది దేని కొరకు? శాశ్వతమైన రాజ్యము కొరకు, దేవుడు సిద్ధపరుస్తున్న నివాస స్థలం కొరకు మానవుడు సిద్ధపరచుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అంటున్నాడు 1వ వాక్యంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. చూసారా? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదయు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. భూమి మీద ఉన్న మన గుడారాలన్నీ ఏమైపోతాయంట? శిథిలమైపోతాయంట. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. అంటే ఈ భూమి మీద కట్టినవన్నీ మనుషుల చేత కట్టబడినవి. మన కొరకు దేవుడు కడుతున్నది మాత్రం దేవుని చేతితో కట్టేదంట. దేవుడు కట్టి మనకి ఇవ్వబోతున్న నివాస స్థలం అంట. ఇప్పుడు ఇది కావాలా, అది కావాలా? దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నువ్వు ఏదైనా తిను, ఏదైనా అనుభవించు, కానీ దేవుల్లో ఉన్న ఆనందం ఎక్కడా దొరకదు. దేవుని స్తోత్రం కలుగునగాక. నిజంగా అండి, మీకు కొన్ని తెలియదు కాబట్టి నాకు అనుభవపూర్వకం చెప్తున్నాను కదా. నేను అన్ని రకాల ఫుడ్లు తిన్నా, అన్ని రకాల వాహనాలు ఎక్కా. సైకిల్ మీద తిరిగా, తర్వాత బైకుల మీద తిరిగా, ఆటోల మీద, టాటా ఏసీల మీద, లారీల మీద, బస్సుల మీద, వాడల్లో తిరిగా, పడవల మీద తిరిగా, విమానాల్లో తిరిగా, సాధారణమైన చిన్న పట్ల కట్టుకున్న ఇంట్లో ఉన్న, అలాగే పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్ళల్లో ఉన్న, 7 స్టార్ హోటల్లో ఉన్న, డూప్లెక్స్ బిల్డింగ్లో ఉన్న, ఇన్ని అనుభవించిన నాకు దేవుడి సన్నిధిలో ఉన్న ఆనందం ఇంకెక్కడా దొరకట్లా. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మొన్న మేము వెళ్ళిన ఆ గెస్ట్ హౌస్లో 40 ఐటమ్స్ పెడతారు ఒక టిఫిన్కి. 40 ఐటమ్స్ అంటే కనీసం ఒక్కొక్కటి ఒక మొక్క వేసుకున్న ప్లేట్కి ఎంత వస్తాయి? అన్ని తిన్నా తృప్తి ఉంటుందా? నేను అదిగాక ఎక్కువ తిన్నా కదా, ఇప్పుడు నేను చాలా రోజుల నుండి ఎక్కువ తింటలా. అక్కడ కూడా సేమ్ అదే, ఆ దోసకాయ ముక్కలు, ఆ పుచ్చకాయ ముక్కలు ఉదయాన్నే 5 తింటుంటే అందరు నాకెళ్ళి విచిత్రంగా చూసేవాళ్ళు. నోరూరించే మంచి రుసులు కలిగిన ఫుడ్ అక్కడ కనపడుతుంటే 5 తినకుండా ఎన్ని వేసుకుంటావు ఏంటి పాస్టర్ గారు అని అడిగేవాళ్ళు నన్ను. నేను వాటికి కనెక్ట్ అవ్వాలా.
ఎక్కడ ఉన్నా ఇంకా అయ్యే అదిగా మొక్కలు అయ్యే. తర్వాత వాళ్ళు అడిగారు, ఎందుకని మీరు అంటే ఇవి ఆరోగ్యం ఇస్తున్నాయి, అందుకు దాని స్తోత్రం కలుగునగాక. బ్రెడ్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఒక పక్క మటన్ ఉడుకుతూ ఉంటుంది, ఒక పక్క చికెన్, ఒక పక్క ఫిష్, ఒక పక్క రొయ్యలు, ఏది కావాలంటే అది కావాల్సినంత ఎవరు బెటరో పెట్టుకొని ఇన్ని తింటున్నా కూడా అంటే అవి చూసినా కూడా అంత ఆశ కలగల. కారణం ఏంటి? దేవుళ్ళో ఉన్న ఆనందము, దేవుళ్ళో ఉన్న ఆ రుచి మనకు ప్రపంచంలో ఎక్కడ కనబడదో. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, భూమి మీద మన గుడారము, ఆ గుడారమైన ఈ నివాసం ఏమైపోతుంది? శిథిలమైపోయినను. దేవుడు గట్టే ఆ కట్టడము అది నిత్యమైనది, నిత్యమైన నివాసం పరలోకమందు ఉన్నదంట. దానికోసం మనం ఏం కావాలి? సిద్ధపడాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. అయితే మనము ఆ నిత్య నివాస స్థలానికి సిద్ధపడాలి అంటే మన ప్రభువులాగా మార్చబడాలి, ప్రభు పోలిక రావాలి, ప్రభు సారూప్యం రావాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ప్రభు పోలిక రావాలి, ప్రభు సారూప్యం రావాలి. ప్రభు పోలిక సారూప్యం అంటే మీకు ఎగ్జాంపుల్ ఇది కూడా చెప్పనివ్వండి. ఈ మలేషియా వెళ్ళినప్పుడు సాయంత్రం దాకా కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ముందుగానే మమ్మల్ని ఫోటోలు తీస్తారు. ఫోటోలు తీసి ఇదిగో ఈ వ్యక్తి ఈ హోటల్లో 6,000 రూములు అనమాట. ఒక్క అపార్ట్మెంట్లో ఉండేది. ఎన్ని వేలు? 6,000 రూములు. 6,000 రూముల్లో మాకు ఒకటి సిద్ధపరిచారు. అది కొంతమంది పాస్టర్లు వచ్చారు, వాళ్ళకి సిద్ధపరిచారు. వాళ్ళు ముందుగానే స్కాన్ చేస్తారనమాట మమ్మల్ని, ఎవరెవరు ఉంటున్నారు. చాలా బందోబస్తు అనమాట. ఫుడ్ తినే దగ్గర కూడా ఎవరైనా ఉగ్రవాదులు కానీ అంటే టెర్రరిస్టులు కానీ ఎవరైనా వచ్చి బాంబులు పెడతారేమోనని. నేను ఈ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత నైటు జస్ట్ ఏదన్నా చూడాలనుకుంటే చూసిరండి అన్నారు. సమయం లేదు కదా అని చెప్పి నేను కొంతమంది పాస్టర్లు మేము చేసామంటే ఆ దగ్గరలో అటు తిరుగుదామని వెళ్ళి వచ్చిన తర్వాత కాలు నొప్పులు వస్తే కొంచెం నాకు ఎక్సర్సైజ్ చేయటం కొంచెం అలవాటు ఉంది కదా. ఇక ఏం జరిగిందంటే నేనున్న రూమ్లో ఫుల్ ఏసీ అనమాట. ఆ ఏసీ ఆపడం చేతగాక ఆ కారిడార్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఒక్కడనే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బన్నీ ఏదో ఉంటుంది అంతే కదా. ఈలోపు ఏం జరిగిందంటే సీసీ కెమెరాలో పడిందంట. అది సీసీ కెమెరాలో ఆ అపార్ట్మెంట్ కదా, పెద్దది కదా, అది పెద్ద హోటల్. అది సీసీ కెమెరాలో అటు ఇటు తిరుగుతున్నది పడితే వాళ్ళకి ఎదురు ఒక పెద్ద ఎల్సీడీ ఉంటుందంట. ఎల్సీడీలో కనపడ్డానంట నేను. ఇతను ఎవరో మన కొత్త వ్యక్తి లాగా ఉన్నాడు, ఉగ్రవాద ఏంటి అని చెప్పి వాళ్ళు వెంటనే మమ్మల్ని తీసుకెళ్ళిన పాస్టర్ గారికి ఫోన్ చేస్తే, ఎవరు సార్ మా వాళ్ళు అయితే కాదు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు ముందు. సరే ఒకసారి చూపియండి అని అడిగారంట. చూపియండి అని అడిగితే నన్ను గుర్తుపట్టారు వాళ్ళు. ఓ పాస్టర్ గారు ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నాళ్ళండి అంటే, అలా చేయకూడదు, లోన్ చేసుకోమనండి, ఏదైనా ఉంటే బయట చేయకూడదు. ఇది మొత్తం ఇక్కడ మెయిన్ వాళ్ళందరికీ ఇంకోటి ఏంది, పోలీసు స్టేషన్ కూడా ఈ సీసీ కెమెరాలు ఈ వీడియోలన్నీ వెళ్తాయి అక్కడికి, ఇదని చెప్పారు. ఈలోపు ఏం జరిగిందంటే వాళ్ళు చూసి ఆపేసేలోపు నేను వెళ్ళిపోయా రూమ్లోకి. ఇక్కడ మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు ముందు నన్ను తీసుకున్న రూపం వేరు, ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఉన్న రూపం వేరు. ఈ రూపం కనపడగానే ఈ రూపం మన రూపం కాదు, ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడు అనే డౌట్ వచ్చేసింది వాళ్ళకి. ఒకవేళ అదే సమయంలో మమ్మల్ని తీసుకెళ్ళిన పాస్టర్ గారు ఈ విషయంగా చెప్పబోతే అమ్మడే గన్నులు తీసుకొని వచ్చేవాళ్ళే ఎక్కడికి, పైకి. అట్లాగే రేపు దేవుని నివాస స్థలానికి మనం వెళ్ళాలి అంటే మనము దేవుడు నియమించిన ఒక రూపం, ఒక పోలిక మనకు కనపడకపోతే దేవుడు మనల్ని గుర్తు పట్టలేడు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నా రూపాన్ని వాళ్ళు గుర్తుపట్టల. మామూలుగా వచ్చేటప్పుడు నేను అంటే అక్కడికి వచ్చేటప్పుడు ఒక రూపంలో నన్ను ఫోటోలు తీశారు, ఇక్కడ ఒక రూపం ఉంది. ఈ రూపం తేడాగా ఉండే వాళ్ళకి డౌట్ వచ్చేసింది, ఎవరో అంటే
దొంగతనంగా ఏమైనా జ్వరపడ్డా ఏంటి అన్న డౌట్ వచ్చేసింది వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగునుగాక. రేపు ప్రభువు సిద్ధపరిచిన ఆ నివాస స్థలానికి మనం వెళ్ళాలంటే ప్రభు పోలిక సారూప్యం మనకు కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మాత్రమే ఆ ప్రభు ఉండే స్థలంలో మనం ఉండగలుగుతాం. ఆ ప్రభువుతో యుగయుగాలు మనం నివసించగలుగుతాం. ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం దొరికిద్ది. అప్పుడే పెట్టారు. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, ఎండ ఉండదు, వ్యాధులు ఉండవు, రోగాలు ఉండవు, దుష్టత్వం పాపం ఏమీ ఉండదు. నిత్యానిత్యము ఆనందం, సంతోషం, మహిమ, దేవునిలో ఆ పరవశం అనేది మనకు దక్కుతుంది. అందుకని దేవుడు సిద్ధపరిచిన ఆ నివాస స్థలాలకి మనం సిద్ధపడదుము గాక. హల్లెలూయా. ఒకసారి ప్రార్థన చేసుకోండి. ప్రభువా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. నీవు సిద్ధపరుస్తున్న ఆ నివాస స్థలానికి మమ్మల్ని యోగ్యులుగా మార్చయ్యా, యోగ్యులుగా మార్చయ్యా, యోగ్యులుగా మార్చయ్యా, యోగ్యులుగా మార్చయ్యా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవన్నావు ప్రభువా. మాకు స్థలము సిద్ధపరచడానికి నీవు వెళ్ళి మరలా రాబోతూ ఉన్నావు ప్రభువా. ఆ నివాస స్థలాలకి రావటానికి మమ్మల్ని యోగ్యులుగా మార్చయ్యని ప్రార్థన చేసుకోండి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఉండే స్థలంలో ఉండవలసిన వారు కూడా పరిశుద్ధులే. దేవుడు పాపము లేనివాడు. పాపం లేని వారమై మనం అక్కడే చేరాలి. దేవుడు ప్రేమ గలవాడు, మనం ప్రేమ గలవారమై అక్కడే చేరాలి. దేవుడు సమాధానకర్త, మనము సమాధానం పొంది అక్కడికి వెళ్ళాలి. ఆయన సిద్ధపరిచిన ఆ నివాస స్థలానికి మనం యోగ్యులుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భూమి, ఆకాశము ఇవన్నీ కూడా లయము కాబోతున్నాయి. చెడిపోయినది, పాప సంబంధమైనది ఏది కూడా ఈ భూమి మీద ఉండదు. అది శాశ్వతంగా ఉండదు, ఏది స్థిరంగా ఉండదు. అలనాడు ప్రజలు ఊహల్లో, తలంపుల్లో, ఆలోచనల్లో పాపం చేసినప్పుడు జలప్రలయముతో వారిని నాశనం చేశాడు. అదే రీతిగా సొదొమ గొమొర్రా ప్రజలు దేవుని ఎదుట పాపం చేసినప్పుడు వారి పాపం బహుభారమై ఉండగా అగ్ని గంధకములతో దేవుడు కాల్చివేశాడు. అదే రీతిగా నా ప్రియ దేవుని బిడ్డలారా, అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. ఈ పంచభూతాలు లైవ్ ఎంటర్ కాబోతున్నాయి. ఈ పంచభూతాలు నాశనం కాబోతున్నాయి. దేవుడు సిద్ధపరిచిన ఆ నివాస స్థలానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. నిన్ను నీవు యోగ్యునిగా, అర్హునిగా మార్చుకోవాలి. ప్రార్థన చేయండి. అయ్యా, ఈ భూమి మీద యాత్రికులుగాను, పరదేశులుగాను బ్రతికే కృప దయచేయి నాయన. ఏ దేశము నుండి మేము వచ్చామో ఆ దేశమును ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే కృప మాకు కావాలి ప్రభువా. అయ్యా, ఇవన్నీ శాశ్వతము కాదు, ఇవన్నీ స్థిరము కాదు. ఈ గుడారం భూమి మీద శిథిలమైపోతుంది. చేతి పని కాక నీ చేత కట్టబడిన ఆ నిత్యమైన నివాస స్థలానికి మేము యోగ్యులుగా మార్చబడాలయ్యా, అర్హులుగా మార్చబడాలి ప్రభువా. ఏది కూడా నాయన భూమి మీద శాశ్వతంగా నిలబడదు ప్రభువా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి బిడ్డ, ప్రార్థన చేయాలి.